అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్పబోయే విషయం మన బుద్ధికి సరిగ్గా అర్థమవునట్లు చేయమని శరీరాధిపతి అయిన ఆత్మను వేడుకుంటూ మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక నువ్వు భయపడకుడి అన్నాడు. ఈ యొక్క వాక్యము జ్ఞానము, ఈ వాక్యానికి సంబంధించిన జ్ఞానము క్రైస్తవ సమాజంలో లేదని చెప్పవచ్చు. హిందూ సమాజంలో ఉంది, కానీ అది వాళ్ళకు పూర్తి వివరం తెలియకనే తెలిసినట్టుగానే వాళ్ళు ఉన్నారు, కానీ పూర్తిగా తెలిసినట్టుగా వాళ్ళు నడుచుకోవట్లేదు. ఈ రెండు వాక్యాలు ప్రతి ఒక్కరికి, ప్రతి జీవరాశికి కూడా ఖచ్చితంగా నిర్ణయించబడినటువంటి విధానం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అంటే నీ జీవితం అంతా A to Z రాసి పెట్టబడి ఉంది. దీనినే కర్మ అని భగవద్గీతలో చెప్పారు. ఈ కర్మ అనే పదము బైబిల్లో లేదు. నీ తల వెంట్రుకల లెక్కింపు అనే పదమే కర్మ. కర్మ అంటే నీ జీవితం అంతా లెక్కింపబడి ఉన్నది అని అర్థం. ఈ లెక్కింపబడి ఉన్నదన్న జీవితం, రాసి పెట్టబడిన జీవితం ఎవరి తలలో వాళ్ళకి ఒక కర్మ చక్రంగా, కర్మ నిర్ణయించబడిన ఒక స్థానంగా మన తలలోనే ఉన్నది. నీ తల వెంట్రుకలని లెక్కింపబడి ఉన్నాయి అనేది కర్మచక్ర వివరణ. ఈ కర్మచక్ర వివరణ ఏదైతే ఉందో ఇది ఒక శాస్త్రంగా కూడా ఉంది. అదే జ్యోతి విద్యా శాస్త్రం. ఒక కర్మచక్రం గురించి ఒక శాస్త్రమే అవతరించింది. కానీ ఈ జ్యోతి శాస్త్రము పరిశోధనకు చేయక దీన్ని నిందించే వాళ్ళు ఈరోజు చాలా మంది తయారయ్యారు. అదేవిధంగా భయపడకుడి అనేది గుణచక్ర వివరము, అంటే కర్మచక్రం కింద గుణచక్ర వివరము. ఈ రెండు చక్రముల వివరము క్రీస్తు ఒక మాటలో చెప్పాడు. నీ తల వెంట్రుకల లెక్కింపు అనేది కర్మచక్రం అయితే భయపడకుడి అనేది గుణచక్ర వివరము. ఈ భయం ఎందుకు కలుగుతుంది అంటే సంశయము లేదా అజ్ఞానం చేతని కలుగుతుంది. జ్ఞానం ఏంటిదయ్యా అంటే నీకు కర్మ నిర్ణయించబడి ఉన్నది, నీకు లెక్కించబడి ఉన్న జీవితమే నువ్వు గడుపుతున్నావు. ఈ వాక్యంలో రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాల్లో ఒకటి కర్మచక్రం గురించి, రెండు గుణచక్రం గురించి తెలియజేశారు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయంటే మన జీవితము A to Z మొదటి నుంచి చివరి వరకు రాసి పెట్టబడి ఉన్నది. మధ్యలో దాన్ని మార్పు చేసుకోవడానికి అవకాశమే లేకుండా నిర్ణయించబడిన జీవితం నువ్వు గడుపుతున్నావు. నిర్ణయించబడిన జీవితాము నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నేనే ఈ లోకంలో ఎట్లా బతకాలి, ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా ఉద్యోగం చేసుకోవాలి, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రయాణించాలి అనేటువంటి ఆందోళనకు గురవుతూ, భయాలకు గురవుతూ ఏం జరుగుతుందో అనేటువంటి విధానంలో వెళ్ళి మనం సంశయానికి, భయానికి గురి అవుతుంటాము. కానీ నువ్వు అట్లా సంశయించిన అవసరం లేదు. ఎందుకంటే నీకు నిర్ణయించబడిందే నీకు జరుగుతుంది. నీ నిర్ణయం అనేది ఏమీ లేదు అనేది ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. నీ నిర్ణయం లేకనే నీవు లాగబడుతున్నావు, తోలబడుతున్నావు, నీవు ఈ లోకంలో తిరుగులాడుచూ ఉన్నావు. సైకిల్లో ముందు చక్రం ఉంటుంది, దాని ప్రమేయం ఏమి ఉండదు. వెనక చక్రం తిరిగితే ముందు చక్రం తనకు తెలవకుండానే తిరుగుతూ ఉంటుంది. నేను తిరగను అని దానికి నిర్ణయం ఏ విధంగా లేదో అదేవిధంగా కర్మచక్రంలో కర్మ తిరుగుతుంటే ఈ దేహం కదులుతుంది, ఈ దేహయాత్ర జరుగుతూ ఉంది. ఇది కర్మచక్ర వివరము, ఇది గుణచక్ర వివరము. కాబట్టి గుణచక్రంలో నువ్వు ఉండే గుణాలకి నువ్వు లోనవ్వద్దు అనేటువంటిది క్రీస్తు ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేశాడు. నువ్వు ఎక్కడ, ఎట్లా పుట్టాలి, ఎంత పెరగాలి, ఎంత తినాలి అనేటువంటి మొత్తం నిర్ణయం అంతా
ఆ కర్మ మూట, ఆ పాపపు మూట నీ నెత్తి మీదే ఉండి నీ కర్మను నువ్వే విప్పుకొని తింటావు. ప్రతిరోజు నీ కర్మను నువ్వే విప్పుకొని తింటావు. నీ పాపాన్ని నువ్వే తింటావు, కానీ పక్కోడిది కానీ ఇంకొకటిది కానీ తీసుకొని లాక్కొనే అవకాశం లేదు. బయట ఎన్నో తికమకలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి అర్థం కాని అలజడులతో మనమే నిర్ణయం తీసుకుంటున్నాం, మనమే ప్రయత్నం చేశాం. ఈ ఉద్యోగం నేనే కష్టపడి సంపాదించాను, నేనే కష్టపడి ఇంత ఎదిగాను, లేదా నేను ఎంత కష్టపడ్డా ఎదగట్లేదు. ఇలాంటి ఎన్నో మాటలు, ఎన్నో ఆలోచనలు గుణచక్రంలో నుంచి వస్తాయి. ఈ కర్మచక్రంలో ఏదైతే నిర్ణయించబడిందో అదే తింటావు. దానికి మించి ఇంకోటి ఉండదు. కర్మచక్రంలో ఏదైతే ఉంటుందో అదే నీకు అందుతుంటది, నీకు అదే తింటావు. నీ మూట నువ్వే తింటావు, నీ పాపం నీకే, నీ జీవితం నీకే రాయబడి ఉంది. ఇది చాలా విశ్లేషణతో కూడుకొని ఉంది. ఈ మాట చెప్పాలి, ఈ మాటే నమ్మాలి, ఈ మాటే గ్రహించాలి, ఈ మాటనే మనము తెలుసుకోవాలి. మన జీవితం 30 ఏళ్ళు గడిచిపోతే మిగతా జీవితం ఎట్లా ఉంటుంది అనేది మన క్వశ్చనే. 40 ఏళ్ళు గడిచిపోతే మిగతా జీవితం ఎట్లుంటుంది అనేది ప్రశ్నే. కనుక మనం గడిపిన జీవితం ఒకసారి వెనక్కెళ్ళి ఆలోచించుకుంటే మన జీవితం మన చేతిలో ఉందా, లేదు మనం నెట్టబడుతున్నామా, తోలబడుతున్నామా, మన చేతిలో లేకుండా ఏమేమి జరిగాయి, చేతిలో ఉండి ఏం జరిగాయి అనేటువంటిది మనం కొంత గ్రహింపు చేసుకోవచ్చు. మన చేతిలో లేకుండా, మన ప్రమేయం లేకుండా మన జీవితం నెట్టబడుతుంది, త్రోయబడుతుంది, కొనసాగించబడుతూ ఉంది. ఎవరి జీవితం ఎవరి చేతిలో లేదు. ఎవడి పాపాన్ని వాడే తింటున్నాడు. ఈ పాపం ఎక్కడిది అంటే ఈ పాపం గత జన్మది. గత జన్మలు ఉన్నాయా అంటే ఉన్నాయనే క్రీస్తు చెప్తున్నాడు. ఉన్నది కాబట్టే నువ్వు ఈరోజు పుట్టావు. ఈరోజు నువ్వు అనుభవించే స్థితి అంతా ఇప్పటిది కాదు, అది నువ్వు గత జన్మలో సంపాదించుకున్నది. కాబట్టి క్రైస్తవ సమాజంలో జ్ఞానం లేకుండా పోయి, క్రైస్తవ సమాజంలో జ్ఞాన సంబంధమైన బోధకులు లేకుండా పోయి, ఈ కర్మ సిద్ధాంతాన్ని, కర్మ విధానాన్ని, నీ తల వెంట్రుకల లెక్కింపు విధానాన్ని, నీ బతికింతే అనేటువంటి విధానాన్ని చెప్పకుండా నువ్వు మార్చుకోవచ్చు, ఫ్రిడ్జ్ అడుగు, కూలర్ అడుగు, కుక్కర్ అడుగు అనేటువంటి విధానంలో నేటి క్రైస్తవ బోధకులు ఉన్నారు. ఈ వాక్యం పరిశోధన చేస్తే ఈ వాక్యం లోతు అంత ఆషామాషి కాదు. ఎంతటి వాడినైనా మభ్యపెట్టి మసిబూసి వాడి బుద్ధిని చెల్లా చెదరు చేసి వానికి అర్థం కాకుండా, కర్మ సిద్ధాంతం అర్థం కాకుండా చేసి గుణచక్రం ఉంది. ఆ గుణాల్లో చాలా రకాల గుణాలు ఉన్నాయి. అవన్నీ మనల్ని కలుషితం చేస్తుంటాయి, తికమక పెడుతుంటాయి, అలజడిని సృష్టిస్తూ ఉంటాయి. కానీ నువ్వు ఎంత అలజడికి లోనైనా, ఎంత ఇబ్బంది పడ్డా, ఏం చేసినా నీకు దానిపైన ఉన్న కర్మచక్రంలోనిదే తింటావు, కానీ ఇంకొకటి కాదు. నువ్వు చచ్చిపోతావు అనే బాధ నీకుంటే నిర్ణయించబడిన రోజుకే చచ్చిపోతావు, కానీ నువ్వు ఏదో బాధపడ్డావని, నువ్వు ఇబ్బంది పడ్డావని ఇంకొక రకంగా నీకు సావు రాదు. ఏదైనా నువ్వు ప్రాకులాడ పడుతున్నావు అంటే అది వద్దు అంటాడు క్రీస్తు. ఎందుకు అంటే నిర్ణయించబడింది నీకు. అది ఒక మాటను మాట్లాడాలన్నా అది నిర్ణయించబడింది. ఒక అడుగు తీసి అడిగేసిన నిర్ణయించబడింది. అదంతా సమాచారం కర్మచక్రంలోనే ఉంది. తాబేలు ఉంది, దాని దగ్గరికి వెళ్ళి నువ్వు పరిగెత్తు, నువ్వు సాధించు, నువ్వు ఉరుకు, నువ్వు ఏమైనా చేయగలుగుతావు, నువ్వు ఈ లోకంలో నువ్వు అధికంగా ఉన్నతిగా వెళ్ళొచ్చు అని దాని కౌన్సిలింగ్ వాడు ఇయ్యాడు. ఎందుకంటే దాని జీవితం నిర్ణయించబడింది, దాని కాళ్ళు, దాని ఆకారం అదంతా నిర్ణయించబడింది. చిరుతపులు ఉంది, దాని దగ్గరికి వెళ్ళి నువ్వు సైలెంట్గా ఉండు, నెమ్మదిగా ఉండు, శాకాహారం తిను అని నీతి కథలు చెప్తే తినదు. దానికి నిర్ణయించబడింది. ఇట్లా ఒక జంతువు ఆకారము, దాని పనితీరు, దాని వేగము, దాని శక్తి అంతా నిర్ణయించబడినట్లే మనిషి కూడా నిర్ణయించబడిన వాడే. నిర్ణయించబడిన జీవితం ఒకటి ఉందని నువ్వు నమ్మితే నమ్మతం సత్యం ఇది. క్రీస్తు చెప్పాడు సత్యం ఫిక్స్. ఒక తాబేలు తన ఆకారాన్ని, తన జీవితాన్ని ఎట్లా ఫిక్స్ అయి ఉందో, ఒక సింహం తన జీవితాన్ని ఎట్లా ఫిక్స్ అయి ఉందో, ఒక ఏనుగు ఏ విధంగా తన జీవితం ఫిక్స్ అయి ఉందో, పూర్తిగా నిర్ణయించబడిన జీవితమే మనందరం గడుపుతున్నాం. మార్చుకోవడానికి కుదరదు. చేంజెస్ లేదు, చేంజ్ లేదు.
దుడుకు పేదరు విషయంలో మనకు అదే జరిగింది. శిష్యుడు ఒక పరీక్ష పెడతాడు. అరే నీ చేతిలో ఏం లేదు, నువ్వు అబద్ధం ఆడతావు అంటాడు. నేను ఆడను అంటాడు. నీ చేతిలో నీ నిర్ణయం లేదు బాబు, నువ్వు ఆడి తీరాల్సిందే. నువ్వు 3 అబద్ధాలు ఆడిన తర్వాత కోడికి వస్తుంది అంటాడు. ఆ కోడికి 3 అబద్ధాలకి ఇతనికి తెలవకుండా జరిగిపోయిన అతని స్థితి అతన్ని గమనిస్తే ఎవ్వడికి వాడు స్వతంత్రులు కాదు అని తెలిసిపోద్ది. స్వతంత్రులు కాదు, స్వతంత్రత లేని జీవితం మనం ఈరోజు అనుభవిస్తున్నాం. నిర్ణయించబడిన జీవితమే నీ తల వెంట్రుకల లెక్కింపు కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం కాకుండా కింద గుణచక్రంలో గుణాలు భయపెడుతుంటాయి, కంగారు పెడుతుంటాయి, ఇబ్బంది పెడుతుంటాయి, కన్ఫ్యూజ్ చేస్తుంటాయి, తికమక చేస్తుంటాయి, అల్లరి చేస్తుంటాయి. మనమే చేయకపోతే ఎట్లా అని ప్రేరణ కలిగిస్తుంటాయి. మనమే చేశామని భ్రమింపజేస్తూ ఉంటాయి. మన వల్ల ఇది జరిగిందని మనం భ్రమింపడానికి కావాల్సినంత సామాన్లు, కావాల్సినంత పరికరం ఇది తయారు చేసి దేవుడు పెట్టాడు. కర్మ సిద్ధాంతం తెలవకుండా ఆ కర్మని ఆడించే శక్తి, ఆత్మశక్తి అని నీకు తెలవకుండా దాచిపెట్టే రహస్యము చాలా ఉన్నాయి. అవన్నీ మనకి అడ్డంకిగా ఉన్నాయి దేవుని తెలుసుకోవడానికి. ఈ కర్మ సిద్ధాంతం అనేది జాగ్రత్తగా తెలుసుకుంటే, ఈ కర్మ విధానం అనేది జాగ్రత్తగా తెలుసుకుంటే, దాని కింద ఉన్న గుణచక్ర వివరం బాగా తెలుసుకుంటే, ఈ 2 తెలుసుకున్న తర్వాతనే నీకు లేదా మాకు అందరికీ దేవుని అవసరం ఎంత ఉందనేది తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది. లేదంటే ఇప్పుడు ఫ్రిడ్జ్, కూల్ డ్రింక్, కుక్కర్ అని అడుక్కుంటాం. ఏ సమాజానికైనా ఇది వర్తిస్తుంది. దేవుడు ఒక మాట చెప్పిండు, ఇది మనిషికి కాదు, కుక్కకి, పందికి, అన్నిటికీ వర్తించే మాట ఇది. ఈ సర్వ జీవరాశులకు వర్తించే మాట. నీ తల వెంట్రుకలను లెక్కింపబడినాయి గనక నువ్వు భయపడొద్దు. అంటే కుక్కకు కూడా చెప్పిన, కుక్కకు కూడా ఇదే సిద్ధాంతం, పందికి ఇదే సిద్ధాంతం, అప్పుడే పుట్టిన పాముకు కూడా ఇదే సిద్ధాంతం, తేలుకు కూడా ఇదే సిద్ధాంతం, మనిషికి కూడా ఇదే సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతోనే, ఈ విధానంతోనే సృష్టిని దేవుడు నడుపుతున్నాడు. నిర్ణయించబడిన జీవితం ఇది. తాబేలు తన జీవితం అధిగమించడం కుదరదు. తను అర్జెంటుగా బలాన్ని పుంజుకొని తను ఇంకొక రకమైన జీవితాన్ని గడపడానికి కుదరదు. నిర్ణయించబడింది. ఓ పాము దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకా పరిగెత్తు, ఇంకా నువ్వు చాలా పనులు చేయి, నువ్వు ఇంకొకటి చేయి అని చెప్పడానికి కుదరదు. దాని జీవితం అంతే. ఫిక్సేషన్ నిర్ణయించబడిన జీవితమే ప్రతి ఒక్క జీవరాశిది. ఒక నిమ్మకాయ చెట్టు వేస్తే ఆ నిమ్మకాయ మొలుస్తుంది. బంతి చెట్టు వేస్తే బంతి చెట్టే మొలుస్తుంది. విత్తనాన్ని బట్టి అది కొనసాగుతూ ఉంటుంది దాని జీవితం. అట్లే కర్మను బట్టి మనిషి జీవితం కొనసాగుతుంటది. ఇది నిర్ణయించబడింది. నువ్వు డబ్బు కోసం పరిగెత్తు 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 పరిగెత్తు, నీకున్నదే వస్తుంది. పరిగెత్తకుండా కూర్చున్నా నీకున్నదే వస్తుంది. కూర్చోవాలా పరిగెత్తాలని ఏం నిర్ణయం లేదు. అది కర్మ నిర్ణయం. ఒకడు సోమరిపోతుగా ఉంటాడు, అది కర్మ నిర్ణయం. ఒకడు హుషారుగా ఉంటాడు, కర్మ నిర్ణయం. ఒకడు తెలివిగా ఉంటాడు, కర్మ నిర్ణయం. కర్మను బట్టి ఈ విధంగా బొమ్మలు ఆడుతూ ఉన్నాయి. ఒక బొమ్మ ఇంకో బొమ్మ కంపారిజన్ చేసుకుంటే, ఒక మనిషి ఇంకో మనిషి కంపారిజన్ చేసుకుంటే తికమక పడుతున్నాము. ఈ తికమక మనకు అర్థం కాక కర్మ సిద్ధాంతం మరుగున పడిపోయింది. ఎందుకు ఈ మాట క్రీస్తు చెప్పాడంటే, ఇది మరణమైంది, గుప్తమైంది, ఇది లోతైంది. దీని మీద మనం పరిశోధన చేయాలి, గమనించుకోవాలి, తెలుసుకోవాలి, ఆలోచించుకోవాలి, పరిశీలన చేయాలి. ఈ మాట వదిలిపెడితే నీకు ఎప్పటికీ దేవుడి విధానం అర్థం కాదు. ఈ మాట లోతు తెలియకపోతే నువ్వు దేవుడు అనేటువంటి మాట నీకు అవసరం లేదు, నీకు అక్కర్లేదు. ఎప్పుడైతే నిర్ణయించబడిన జీవితం నీకు తెలిసిందో, ఇది ఇంతే, నాకు ఇంతే, మందేసిన క్యాన్సర్ బోట్లే, నేను ఏం తిన్నా నాకు జీవితం ఇంతే ఉంది, ఎంత పరిగెత్తినా ఇంతే ఉంది, ఏం జరుగుతుంది, ఈ ఫిక్సేషన్ జీవితం నుంచి బయటపడుట ఎట్లు అని మనం ఆలోచన చేస్తే, నిర్ణయించబడిన దాన్ని కొట్టేసే విధానం ఏదైనా ఉందా అని ఆలోచన చేస్తే, అప్పుడు దేవుని నా రక్తమే సర్వపాపాలని కడిగేస్తుంది అనే మాట ఎంటర్ అవుద్ది మన జీవితంలోకి. అప్పుడు తెచ్చుకోవచ్చు దాన్ని. అప్పుడు దేవుని మాట వస్తుంది. దేవుడి విధానం ఉంది, నేనున్నా, నేను దాన్ని ఉన్నదాన్ని లేకుండా చేయడానికి నేనున్నా అనేటువంటిది. ముందు ఉన్నది తెలుసుకోవడానికి మనం మన ఆలోచనలతో దేవుని వాక్యాన్ని బాగా పరిశీలన చేసి ఈ మాటని ముందు పెట్టుకోవాలి. ఈ మాట ముందు లేకపోతే నీకు దేవుడి విషయం అస్సలే అర్థం కాదు, అర్థమయ్యే అవకాశమే లేదు. కాబట్టి క్రైస్తవ సమాజంలో తికమక మొదలైపోయింది.
క్రైస్తవ సమాజంలో చెప్పే విధానం అంతా ఏం చెప్తారు? ఈ గుణచక్రం భయపడకుడి అనేటువంటి విషయంలోనే పెడతారు. నువ్వు ఇట్లుండు అంటారు, నువ్వు ఇట్లా నడుచుకో అంటారు, నువ్వు ఇట్లా తిను అంటారు, నువ్వు ఇట్లా నడుచుకో, నువ్వు విచారం చేయకు, దొంగతనం చేయకు, అబద్ధం చేయకు అంటారు. అవన్నీ పైన రాసి ఉంటాయి. అవన్నీ పైన రాసి ఉంటాయి, పై చక్రంలో రాసి ఉంటాయి. నీ నిర్ణయం పనికి రాదు. ఆ రోజు పేతురు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతుంటే నేను ఆడను అంటాడు. సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు పేతురు, కానీ 3 సార్లు అబద్ధం ఆడాడు. నువ్వు సంఘానికి ఎంత చెప్పి ఎంత షోలలో ఎంత పోసినా వాళ్ళు చేసే చండాలమైన పని చేస్తారు, వాళ్ళు చేసేటువంటి విధానాల్లో వాళ్ళు ఉంటారు. మార్చడం కుదరదు. ఎందుకు అంటే కర్మచక్రం ఉంది. పేతురికే కుదరలేదు, మనకిట కుదురుతుంది? అంటే కుదురుద్దా అంటే దేవుడి మాటను తెచ్చుకుంటే, దేవుడి దారిని తెచ్చుకుంటే, దేవుడి యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, తండ్రి నా జీవితం ఇట్లా ఉంది, మురికిగా ఉంది, చండాలంగా ఉంది, వ్యభిచారంగా ఉంది, అబద్ధికుడిగా ఉంది, అస్వస్థతగా ఉంది అని నువ్వు ముందుగా నిర్ణయించబడింది. ఇది ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించాలనుకున్నప్పుడు ఈ సమస్త సృష్టి కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. ఉన్నోడు లేనోడు గొప్పోడు ఇవన్నీ ఏం లేదు. అందరికీ కర్మ ఉంది, అందరి మూట నెత్తి మీదనే ఉంది, అందరి పాపం నెత్తి మీదనే ఉంది. ఈ నెత్తి మీద ఉన్న పాపం పాస్టర్కి ఉంది, అందరికీ ఉంది, బోధకులకు ఉంది, మాకు ఉంది, అందరికీ ఉంది. ఈ మూట చెప్పేటోడికి కూడా ఉంటది. నువ్వు నీతిగా ఉన్నది చెప్పేటోడికి కూడా పాపం మూటే ఉంది. ఎవడు మూటను వాడు విప్పుకొని రోజు తింటాడు. చెప్పినోడు నీతిమంతుడు అంటే అట్లా చెప్పడానికి లేదు. వాడి కర్మ అంది. చెప్పినంత మాత్రాన మనకు ఆ 4 నిమిషాల గుణాలతో మంచిగా గొప్పగా కనిపించినా ఉపయోగం లేదు. వాడు మళ్ళీ వాడు చేసే పని వాడు చేస్తాడు, వాడు చేసే మోసం వాడు చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని మాటకు లోబడే నడుచుకుంటారు. మీ తల వెంట్రుకలు లెక్కింపు అనే జీవితంలోనే బతుకుతారు. వాడి జీవితం వాడిది, వీడి జీవితం వీడిది. ఒక వ్యక్తి అంటాడు, MBA క్లాస్లో నేర్పిస్తుంటారు, యూ కెన్ డూ ఎనీథింగ్, నువ్వేమైనా చేయగలుగుతావు అని ఒక గొప్పగా బతికినోడు ఒక స్టోరీ తీసుకొచ్చి వాడి తల్లో ఇన్సర్ట్ చేస్తారు. వాడి తల్లో చెప్తారు, వాడు ఇట్లా కష్టపడ్డాడు, అట్లా కష్టపడ్డాడు, అది ఇదని చెప్పేటోడు 30,000 20,000 జీతం తీసుకునేటోడే. ఆ ఒక్క ప్రోగ్రాంకి వచ్చి చెప్తే వానికి అంత వస్తాయి కాబట్టి వాడు ప్రిపేర్ అవుతాడు బ్రెయిన్లో. ఎవరిదో ఒక గొప్పోడు స్టోరీ చెప్తాడు, నీ స్టోరీ నువ్వు చెప్పుకోవచ్చు కదా, చెప్పాడట. ఎవరిదో ఒక స్టోరీ తీసుకొచ్చి చెప్పి నువ్వు ఇట్లా తయారుగా అని చెప్తాడు. వీడి స్టోరీ తీసుకుంటే ఆ ప్రోగ్రాం చెప్పినందుకు 10,000 20,000 వానికి ఉంటుంది. ఆ విధంగానే ఈరోజు బోధకులు కూడా ఈరోజు అక్కడ చెప్తే 10,000 వస్తాయి, ఇక్కడ చెప్తే ఒక 5,000 వస్తాయి. ఈ వాక్యం చెప్పాలి, వాళ్ళకంటే బెటర్గా చెప్పాలి, నవ్విస్తూ చెప్పాలి, కవ్విస్తూ చెప్పాలని ఈ విధంగా కొంతమంది ప్రిపేర్ అవుతూ వాళ్ళ మాటల చాకచక్యం చేత మనుషుల్ని కాసేపు అప్పుడు నీతిమంతులుగానో ఇంకొక రకంగానో పెడతారు. కానీ ఏ ఒక్కడికైనా పాపం తీసే దమ్ముందా? ఉండదు. ఎందుకు? అది యేసుక్రీస్తు జ్ఞానం చేత అది పొందాల్సిందే. జ్ఞానం మాత్రమే పాపాన్ని పోగొడుతుంది. కానీ ఏ ఒక్కరు నెత్తి మీద చేతులు పెట్టినా, కొబ్బరి నూనె ఇచ్చినా అది అవకాశమే లేదు. నువ్వు ఎన్ని కొండలు తిరిగినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఉపవాస కూడికలు చేసినా, ఏం చేసినా నీ బతుకు అంతే. నీ బతుకు మారదు, నీ జీవితం మారదు, దానికి అవకాశం లేదు. ఎందుకంటే నిర్ణయించబడింది. మరి ఏం చేసుకోవాలి? దేవుడి దగ్గర రావాలి. దేవుడి దగ్గర రావాలంటే దేవుడు ఒక్కాడు ఉండి నువ్వు ఒక్కాడు ఉన్నావు అనేది కాదు. నువ్వు దేవుని వాక్యం తెలుసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. నాకు నిర్ణయించబడిన జీవితం ఉంది అని నువ్వు తెలుసుకున్నప్పుడు దీన్ని కొట్టేసుకునే ప్రయత్నం చేస్తావు. ఇది కొట్టేసుకోవాలి, ఇది లేకుండా చేయాలి. అంటే దేవుని ఎట్లా స్మరించాలి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు అంటే ఏమిటి, ఇదంతా మనం కొంత ఇది ముందు తెలుసుకున్న తర్వాత చిన్నగా దేవుడి విధానం తెలుసుకోగలిగితే, ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఎట్లా మొరపెట్టుకోవాలి, ఈ మొదటి ఆజ్ఞతో మనం ఎట్లా ముడిపడి ఉండాలి, మొదటి ఆజ్ఞ భాగాలు ఏంటిది, ఈ విధంగా మొత్తం కొంత తెలుసుకోగలిగితే, నన్ను నేను బాగు చేసుకోవాలని తెలుసుకోగలిగితే, ఎందుకు నువ్వు ఆడ చెడిపోయి ఉన్నావు? ఎందుకు? ప్రతి ఒక్కరి తల్లో పాపం మూట ఉంది. గొప్పోడుగా బతికిన వాడు పాపం అనుభవించేది. పాపం మూట లేనోడు భూమి మీద లేడు. పాపపు మూట లేకుండా భూమి మీదకి ఓడరాడు. నిర్ణయించబడిన జీవితం నువ్వు మాటల చేత కానీ, నీ ప్రవర్తన చేత కానీ, ఇంకొకరి పద్ధతి చేత కానీ నువ్వు మారితే అది నిజంగా అసత్యము. నేను ఒకరు చెప్పడం వల్ల మారాను అంటే అది అసత్యము. ఒకే ఒక దేవుడి మాట చేత, ఒకే ఒక దేవుడి నడవడిక చేత కర్మ మారుతుంది, కర్మ లేకుండా పోతుంది, కర్మ మార్చబడుతుంది. ఆ ఒక్క విధానం తప్ప ఏ మనిషి ఇంకొక మనిషిని బాగు చేయలేడు, చెడగొట్టలేడు. ఇది సత్యం.
ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్తే నేను బాగుపడ్డా, నాకు అవకాశం వచ్చింది, లేదు. నీ కర్మలో ఉండబట్టి అది విధానం జరిగింది కానీ ఇంకోటి కాదు. ఇంకో పెద్ద రహస్యం ఉంది, ఇంకా చాలా రహస్యం ఉంది. మాట్లాడుకుంటే ఈ కర్మ సిద్ధాంతం చాలా అమృతంగా అద్భుతంగా ఉంటుంది. ఒక వ్యక్తికి కార్ అనేటువంటి యోగం ఉంది, అంటే కర్మచక్రం రాసి పెట్టబడి ఉంది. కానీ వాడు కూలి పని చేసుకుంటాడు, రోజు కూలి పని చేసుకుంటాడు. కానీ వానికి కారులో తిరగాలనే రాత వానికి ఉంది, కారు యోగం ఉంది. వానికి కారు ఏదో విధంగా కర్మచక్రం ద్వారా వానికి అందాలంటే వానికి లక్కీ లాటరీ ఏదో ఒకటి పెట్టి వానికి ఆ లాటరీలో వాని పేరు వచ్చేటట్టు చేసి వానికి ఆ కారు వచ్చేటట్టు జరుగుతుంది. అంటే ఇది 100 మందిని పెట్టినప్పుడు 100 మందిలో నాకు వచ్చింది అనేది మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ ఆ 100 మందిని పెట్టేది కూడా కర్మే. ఈ 100 మందిని అడ్డం పెట్టి తెలవకుండా చేసేది కూడా కర్మే. కర్మలో ఉన్నదాని ప్రకారమే ఒక విధానం జరుగుతుంది. లాటరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కర్మకు లోబడే నడుచుకుంటారు. కానీ కర్మకు అతీతంగా ఏది ఉండదు. ఒక వ్యక్తికి ఒకటి వచ్చింది అంటే కర్మ ఉండబట్టి, ఒకటి లేకుండా పోయిందంటే, ఒకటి జరుగుతుందంటే, ఒకటి జరగాలంటే అది కర్మ నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. ఈ వర్షం రావాలన్నా, ఎండ రావాలన్నా అన్నిటికీ నిర్ణయించబడిన ఖచ్చితమైన కర్మ సిద్ధాంతానికి లోబడే ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్యాన్ని ముందు పెట్టుకొని, ముందు నా పాపపు మూట నా నెత్తి మీదే ఉంది, నేను దాన్ని రోజు విప్పుకొని తింటున్నానని అర్థమైతే అప్పుడు ఒక మనిషి ఓకే నాకు నిర్ణయించబడిన పాపాన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో దేవుణ్ణి తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ మాటలు, ఈ కర్మ సిద్ధాంతం 3వ అధ్యాయం 30వ వచనము, ఇది చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా ఎక్కువసేపు ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఇది బాగా తెలిస్తే ఎవడి మూట వాడి చేతిలో ఉందని అర్థమవుతుంది. ఒక భార్యాభర్తలు ఇద్దరు పెడితే ఎవరి పాపం వాళ్ళే తింటాడు. వాస్తవం ఎవరి పాపం వాళ్ళే, ఎవరి పుణ్యం వాళ్ళే తింటారు. పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు కూడా వాడన్నా వాడే తింటాడు, వాడి కర్మ వాడే అనుభవిస్తాడు. ఈ సిద్ధాంతం తెలిస్తే ఒప్పుకుంటావు. ఇది ఎందుకంటే దైవ రహస్యం కాబట్టి, ఇది అందరూ ఒప్పుకోరు కాబట్టి క్రీస్తు చాలా గుప్తంగా రహస్యంగా చెప్పాడు. క్రీస్తు వాక్యం ఏదైనా మనుషులు ఒప్పుకోరు, ఎందుకంటే నాకే పుట్టిన అంటాడు. కాదు, ఆ పాపం ఉండటం చేత, కర్మ ఉండటం చేత, ఆ కర్మ అనుభవించడానికి వాడు పుట్టాడు. అది జ్ఞానులు అనే మాట. లేదు వాడు మేము అనుకుంటే పుట్టాడు. ఇవన్నీ అభయ సంబంధమైంది, అధర్మ సంబంధమైంది. ఒక్కొక్క మాట మనం తెలుసుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది. ఒకేసారి కొన్ని రహస్యాలు, అంటే కొన్ని చేదుకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటే దాన్ని ఒప్పుకోరు. దాన్ని మనిషి కొన్ని మాటలకు అలవాటు పడిపోతాడు. దేవుడి రహస్యాలు చాలా చేదుగా ఉంటాయి, చాలా ఖచ్చితంగా ఉంటాయి, నిశ్చయంగా ఉంటాయి, మార్చడానికి కుదరకుండా ఉంటాయి, ఎప్పుడు మారవు. ఆయన మాట ఎప్పుడు మారదు. మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి కనుక భయపడకూడదు అనే మాట క్రీస్తు రాకముందు ఉంది, క్రీస్తు వచ్చిన తర్వాత ఉంది, క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంది. ఇది ఎప్పటికీ ఉండే మాట కాబట్టి, ఎప్పటికీ ఉండే మాట క్రీస్తు చెప్తాడు. కానీ నువ్వు ఇష్టానుసారంగా అమెరికాడు బాగుపడ్డాడు, ఆఫ్రికాడు బాగుపడలేదు, ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ కర్మ నిర్ణయం ప్రకారమే స్థలము, శరీరము అన్ని ఏర్పడతాయి. అదంతా నిర్ణయించబడిన జీవితం. ఆ జీవితాన్ని మనం పరిశీలన చేయాలి. ఇంకా లోతుగా తెలుసుకోవచ్చు, ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. ఎంత డీటెయిల్డ్గా తెలుసుకుంటే ఈ మాట అంతగా నీకు తెలియబడుతుంది. ఒక శాస్త్రమే ఈ కర్మచక్రం గురించి నిర్ణయించబడి ఉంది. శ్రద్ధ ఉన్న వాళ్ళు తెలుసుకోవచ్చు. ఈ మాట తెలుసుకోకుండా దేవుణ్ణి ఆహ్వానించడం కుదరదు. ఒక గురువు ఏం చెప్పాడంటే, నేను యోగం ఎందుకు చేయాలి, నేను దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, నీకు కర్మ ఉంది కాబట్టి తెలుసుకోవాలి. నీకు కర్మ ఉంది కాబట్టి తెలుసుకోవాలి. క్రీస్తు కూడా అదే అంటాడు. నీకు నిర్ణయించబడిన జీవితం ఉంది, నీకు వ్యభిచారమో లేదా ఇంకోటో కుష్టి వ్యాధో ఇంకోటో నిర్ణయించబడి ఉంది. అది నీకు జరుగుతూ ఉంది, నీకు తెలియబడుతూ ఉంది. అప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళి క్రీస్తుని ముట్టుకున్నా, క్రీస్తు వచ్చి వాళ్ళని ముట్టుకున్నా వాళ్ళ రోగాలు పోయి. అంటే ఉన్న కర్మని, నిర్ణయించబడిన జీవితాన్ని క్రీస్తు అనుకుంటే, దేవుడు అనుకుంటే అది లేకుండా పోయింది. ఆ దేవుడు మాట, ఆ దేవుడి శక్తి, ఆ దేవుడి యొక్క నడవడిక, ఆ దేవుడు చెప్పిన చిత్తము మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ ప్రకారం ఉంది. ఆ 2 ఆజ్ఞలు సంపాదించుకుంటే నిర్ణయించబడిన జీవితం మనం
పోగొట్టుకోవచ్చు. కాబట్టి ముందు ఇది తెలిస్తే 2 ఆజ్ఞలు ఎంత గొప్పవి, నాకు ఎంత అవసరమో అని తెలుస్తుంది. అందువలన ఈ దేవుని మాట ఏదైతే ఉందో నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అనేది కర్మచక్రం గురించి, భయపడకుడి అనేది గుణచక్రం గురించి. ఈ 2 చక్ర వ్యవస్థల ఆట తీరు, పనితీరు తెలుసుకొని తీరాల్సిందే. శాస్త్రబద్ధమైన విధానంలో బోధన ఉండాలి కానీ ఏదో నీతి సంబంధమైన బోధన ఉండకూడదు. ఈ విషయం వదిలిపెట్టకుండా చాలా గట్టిగా పట్టుకొని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.